మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఎస్తేరునకు దేవుని కృప అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. దేవుని కృప అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడమే, దేవుని కొరకు జీవించడం. దేవుడు తన రాజ్యాన్ని ఈ లోకంలో మన ద్వారా స్థాపిస్తాడు. ఆయన నీతి రాజ్యం, ప్రేమ రాజ్యం, కరుణ రాజ్యం. యేసు ప్రభుని లోకానికి అందించారు మరియ తల్లి. దేవునితో సహకరించారు, తనని సమర్పించుకొని నేను నీ దాసురాలను, నీ చిత్తమే నెరవేరునుగాక అని లోకానికి అందించారు. అలాగే పాత నిబంధనలో దేవుని యొక్క చిత్తం చేసిన స్త్రీలు చాలామంది ఉన్నారండి. అందులో ఎస్తేర్ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, డెబోరాని జ్ఞాపకం ఉంచుకోవాలి, సమూవేలు వాళ్ళ మమ్మీ అన్న సమూవేల్ని దేవుని కొరకు పెంచుతుంది. అలాగే మోషే వాళ్ళ తల్లి యోఖేబేద అన్నమాట. తన 3 బిడ్డల ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని లోకంలో స్థాపిస్తుంది. మిరియాము, అహరోను, తర్వాత మోషే. ఇటుకలు చేసుకునే బానిసలు వాళ్ళ ఈ లోక విషయాల్లో చూస్తే చెప్పుకోదగిన వాళ్ళేం కాదు. కానీ ఆ 3 బిడ్డల్ని దేవుని మహిమ కోసం వాళ్ళ జీవితంలో దేవుని చిత్తం జరిగేలాగా తను వాళ్ళని పెంచుతుంది, ప్రార్థిస్తుంది, ప్రార్థన నేర్పిస్తుంది, పాటలు నేర్పిస్తుంది. ఎందుకంటే మోషే, మిరియాము, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళు దేవుని స్తుతిస్తారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే గీతం, ఇజ్రాయిల్ల గీతం అని ఉంటుందండి. చాలా బాగుంటుంది. యావే నాకు దుర్గము, నాకు డాలు, యుద్ధశూరుడు, నా పక్షాన యుద్ధం చేసే యుద్ధశూరుడు అని వాళ్ళు పాట పాడతారనమాట. దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలండి. యుద్ధం చేసి ఫరోని, అతని సైన్యాన్ని ఎలా నడి సముద్రంలో ముంచి ఇజ్రాయేల్ ప్రజల్ని నడి సముద్రంలో పాదాలకి తడి అంటకుండా నడిపించారు. వెంటబడుతున్న శత్రువులని నడి సముద్రంలో ముంచేశారు. ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజల పక్షాన దేవుడు నాడు యుద్ధం చేశారు, ఇప్పుడు కూడా యుద్ధం చేస్తున్నారు. మన పక్షాన్ని కూడా ఆయన యుద్ధం చేస్తారు. పాత నిబంధనలో చాలా ఇష్టమైన ఒక అమ్మాయి ఎవరు అనంటే ఎస్తేర్ అండి. ఎస్తేర్ అనే మాటకి మిలమిల మెరిసే తార అని. అలాగే దేవుని రాజ్యంలో ఆ అమ్మాయి ప్రకాశించే తారలాగా ప్రకాశిస్తుందన్నమాట. దానియేలు 12:3లో చెప్పినట్లుగా అనేకులను దేవుని మార్గంలో నడిపించేవాళ్ళు ఆకాశంలో నక్షత్రాల్లాగా ప్రకాశిస్తారు. ఆ తర్వాత యేసు ప్రభు చెప్పినదండి, మత్తయి 13:43 దేవుని రాజ్యం గురించి చెప్తూ ఆయన అంటాడు, నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారు అని. నీతిమంతులు అంటే దేవుని చిత్తం చేసేవాళ్ళండి. దేవుని చిత్తం అంటే ఇది ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పింది చేయడం అన్నమాట. ఇప్పుడు ఎస్తేర్ రాణి పట్ల దేవుని కృప ఎంత గొప్పగా ఉందో మనం ఎస్తేర్ గ్రంథం నుండి తెలుసుకుందామండి. ఇది ఈ గ్రంథంలో పారసిక దేశంలో దేవుడు నడిపించిన దేవుని రాజ్య చరిత్ర 10 సంవత్సరముల చరిత్ర లిఖించబడి ఉంటుందండి. క్రీస్తు పూర్వము 483 నుంచి క్రీస్తు పూర్వం 473 వరకు ఏం జరిగింది పారసిక దేశంలో మనం ఒకసారి చూద్దామండి. అక్కడ ఆ టైంకి 483 క్రీస్తుపూర్వం అండి. ఆ టైంకి అహష్వేరోషు రాజు మరి పారసిక దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కొరేష్ వంశంలో 5వ తరం వాడండి, కొరేష్ తర్వాత అన్నమాట. అయితే ఈయన ఎప్పుడు విందులు వినోదాలు అన్నమాట. వాళ్ళ నాన్న దర్యావేష్ కూడా చాలా రాజ్యాలు జయిస్తాడు. ఇంకా పారసిక రాజ్యము
విస్తరిస్తుంది. ఎంత అంటే 127 దేశాలన్నమాట. ప్రపంచంలో నాడు 127 దేశాలని వీళ్ళు పరిపాలిస్తున్నారు. సూపర్ పవర్గా ఉంటారనమాట. బాబిలోనియా తర్వాత కొరేషు జయిస్తాడు బాబిలోనియా సామ్రాజ్యాన్ని. ఆ విధంగా వీళ్ళు సూపర్ పవర్ అవుతారు. కొరేష్ తర్వాత 5వ తరం అన్నమాట ఈయన. అయితే ఇందులో చాలా ఫేమస్ ఎవరంటే ఈ అహష్వేరోష్ వాళ్ళ యొక్క నాన్నగారు దర్యావేష్ అనమాట. డేరియస్ 1 అని అంటారు. జకర్యా గ్రంథం, హగ్గై గ్రంథంలో చెప్పబడిన దర్యావేష్ రాజు ఎస్తేర్ వాళ్ళ మామ, లేకపోతే ఈ కింగ్ జెరెక్సెస్ అంటారండి. ఈయన పేరు అహష్వేరోష్ రాజు, ఈయన వాళ్ళ నాన్నగారు అనమాట. అయితే చాలా ఇంకా వాళ్ళ నాన్న చాలా సంపాదించాడు విస్తారంగా, ప్రపంచం అంతా వాళ్ళది. కాబట్టి ఈయన ఆ 127 దేశాలని పరిపాలిస్తున్న గవర్నర్స్ని, ఒక్కొక్క దాన్ని ఒక స్టేట్ అంటారండి. ఇప్పుడు అమెరికాలో 52 స్టేట్స్ ఎట్లానో అలాగే ఈ 127 దేశాలని పరిపాలిస్తున్న గవర్నర్స్ని, ఆ తర్వాత అంబాసిడర్సు, ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి ఒక 6 నెలల పాటు అన్నమాట విందిస్తాడు. పారసీక దేశ క్యాపిటల్ ఏంటంటే సూజన్. ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ ఎట్లానో వాళ్ళకి పారసీక దేశానికి పర్షియా అంటారండి. క్యాపిటల్ వచ్చేసి షూజన్ పట్టణం అన్నమాట. అక్కడ 6 నెలలు విందు చేస్తాడండి. ఆ తర్వాత ఆ సూజన్ రాజధానిలో ఉన్న వాళ్ళకి ఒక వారం రోజులు విందు చేస్తాడు. మీరు ఇది చదివినట్లయితే ఎంత వైభవంగానో విందులు చేస్తాడు. తర్వాత అప్పుడు ఆయన యొక్క పట్టపు రాణి వష్టి రాణి ఆ లోపల స్త్రీలకి విందు చేస్తుంది. ఈయన బయట విందు చేస్తాడు. ఉద్యానవనాలు, గార్డెన్స్ ఉంటాయి కదండి అక్కడ. ఈమెనేమో ప్యాలెస్ లోపల, ఆమెకు ప్యాలెస్ ఉంటుంది కదా, విందు చేస్తుంది అనమాట స్త్రీలకి వష్టి రాణి. ఈ వారం రోజుల విందు తర్వాత ఈయన రాజు అనుకుంటాడు తన భార్యని వచ్చిన అతిథులకి పరిచయం చేయాలని రమ్మని పిలుస్తాడనమాట. సేవకుల్ని పంపిస్తే ఆమె రానంటుంది. అప్పుడు ఆయనకి అవమానం అనిపిస్తుంది. ఆయనకి 7 అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళని అడుగుతాడు, ఏం చేయాలి, రాణి రమ్మంటే రాలేదు వష్టి రాణి అంటే ఆమెను పంపించేసేయండి. ఈరోజు మీ భార్య మీ మాట వినలేదని తెలిస్తే రేపటి నుంచి మా భార్యలు కూడా మాట వినరు, పంపించేసేయండి అంటే పంపించేస్తాడు. మరి ఇప్పుడు ఎలాగా తనకి పట్టపురాణి అంటే దేవుని రాజ్యంలో సెలెక్షన్ ఏంటంటే కన్యత్వం అండి, పరిశుద్ధత, వర్జినిటీ, ప్యూరిటీ అన్నమాట. పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధుడు, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. మీ పరలోక తండ్రి వలె మీరు కనికరం గలవారై ఉండండి. మీ పరలోక తండ్రి వలె మీరు పరిపూర్ణులై ఉండండి. బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈజ్ హోలీ. బీ మర్సిఫుల్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ మర్సిఫుల్. బీ పర్ఫెక్ట్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ 3 మనం పాటించాలండి. సో ఈ అమ్మాయి ఇంకా ఆ అమ్మాయిల్ని ఎవరిని తీసుకొని రావాలి రాజు పెళ్లి చేసుకోవడానికంటే సూజన్ పట్టణంలో ఉన్న కన్య పిల్లలు అన్నమాట. అంటే మగపోడిమి ఎరగని వాళ్ళు, పరిశుద్ధంగా ఉన్న కన్యకలు అప్పుడు తీసుకొని వస్తారండి సేవకులు. 1 year వాళ్ళకి బ్యూటీ ట్రీట్మెంట్ అన్నమాట. ఆ తర్వాత రాజు దగ్గరికి ఒక్కొక్కరిని అంతఃపురానికి పంపిస్తారు. రాజుకి ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బాబిలోనియా రాజు, మరి నెబుకద్నెజర్ రాజు పరిపాలించేటప్పుడు యెరూషలేం మీద 3 సార్లు దాడి చేసి మరి వస్తువులన్నీ కూడా తీసుకెళ్తాడు, మనుషులను తీసుకెళ్తాడు, స్కిల్డ్ పీపుల్ని. సో మొదటి బ్యాచ్లో దానియేలు అతని స్నేహితులు ఉంటారండి. రెండో బ్యాచ్లో ఎకోనియా రాజు అంటే యెహోయాకీన్ అండి. ఎకోనియా రాజు, ఎజ్కేలు, మోర్డెకాయ్ వీళ్ళు ఉంటారు. అది మూడో బ్యాచ్ ఏమో ఆయన దేవాలయాన్ని తగలబెడతాడండి. సో అట్లా ఈ రెండో బ్యాచ్లో వచ్చినటువంటి యూదుల్లో బెన్యామీన్ గోత్రానికి చెందిన మోర్డెకాయ్ అనే వ్యక్తి కూడా ఉంటాడనమాట. 598లో రెండో బ్యాచ్ వస్తుందన్నమాట. అప్పుడు ఈ నెబుకద్నెజర్ రాజు ఎక్కడ పెడతాడంటే వీళ్ళని పారసీక దేశంలో పెడతాడనమాట.
అంతా ఆయనే పరిపాలిస్తున్నాడు కాబట్టి. అంటే అది దేవుని ప్లాను. బాబిలోనియాలో రాజు దగ్గరేమో దానియేలు ఆయన స్నేహితులు ఉంటారు. మరి బాబిలోనియాలో యూదుల దగ్గర, ప్రవాసంలో ఉన్న యూదుల దగ్గర కేబారు నది చెంత ఎజికేలు ఉంటాడు యాజకునిగా. వాళ్ళని ధర్మశాస్త్రం వాళ్ళకి బోధించి దేవుని మార్గంలో నడిపించడానికి. దేవుని ప్లాన్స్ ఎంత అద్భుతమైనవండి. మోర్డెకాయిని పారసిక దేశంలో పెడతాడు. ఎందుకు చూద్దాం ఇప్పుడు. ఇది జరిగిన తర్వాత దాదాపు చూడండి 598 తర్వాత ఇది 483 అన్నమాట. దాదాపు ఎన్ని సంవత్సరాలు మీరు చూడండి, 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు గడిచిన తర్వాత అక్కడ ఈ మోర్డెకాయి వాళ్ళ చిన్నాన్న అబీహాయిల్కి ఎస్తేర్ జన్మిస్తుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది. సో అమ్మాయి పేరు హడస్సా అని పేరు పెడతారు. అమ్మాయి పుట్టిన తర్వాత చిన్ననాడే అమ్మాయి తల్లిదండ్రులు చనిపోతారు. అప్పుడు ఈ మోర్డెకాయి, ఆయన వయసు అమ్మాయి పుట్టినప్పటికే 120 ఉంటుందండి. అంత పెద్ద తేడా. చిన్నాన్న కూతురు అవుతుంది వరుసకు అన్నమాట. దేవుడు ఆయనను ప్రేరేపిస్తారు, నీవు ఈ అమ్మాయిని దత్తత తీసుకొని తండ్రిలాగా పెంచు అని. మోర్డెకాయి ఎస్తేర్ని తన కుమార్తెలాగా స్వీకరించి తన కుమార్తెను పెంచినట్లుగా పెంచుతాడనమాట. మీ బంధువులకు, రక్త సంబంధులకు సహాయాన్ని నిరాకరించకండి, ముఖం తప్పించకండి అని యెషయా 58:7 రాయబడి ఉంటుందండి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే మీరు అన్నం తినకుండా ఉండడం కాదు, ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టడము. నాణానికి 2 వైపులా ఉంటే చెల్లుతుంది కదా. మీరు తినట్లేదు కదా, అప్పుడు ఆహారం ఏం చేయాలి? ఆకలేని వాళ్ళకి పెట్టాలి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడము, ఇల్లు వాకిలు లేని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడము, మీ రక్త సంబంధులకు సహాయం నిరాకరించకుండా ఉండడం. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయారు అన్యుల దేశంలో. మరి ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు చూసుకోవాలి? దేవుడు ఆయనను ప్రేరేపిస్తారు, నువ్వే ఈ అమ్మాయిని దత్తత తీసుకొని నువ్వు పెంచాలి ఒక తండ్రిలా. అలా మోర్డెకాయి దగ్గర పెరుగుతుందండి అమ్మాయి. ఎంత దైవభీతి కలిగిన వ్యక్తి అంటే అన్యుల దేశంలో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నాడు అన్నమాట. ఇంకా ఈ అమ్మాయి ఇప్పటికీ పెళ్లి వయసు వచ్చేస్తుందండి. ఒక 17-20 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, 20 అనుకుంటే మోర్డెకాయికి 140 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆయన రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు మోర్డెకాయి. రాజ్య వ్యవహారములను పరిశీలించే వ్యక్తిలాగా పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా వాచ్మెన్లకు కూడా సూపర్వైజర్ లాగా అనమాట. సో కన్నె పిల్లలందరినీ తీసుకొచ్చేటప్పుడు ఈ అమ్మాయిని కూడా తీసుకొని వస్తారు. దేవుని చిత్తం చూడండి. అప్పుడు మోర్డెకాయి అమ్మాయికి చెప్తాడు, నీవు యూదుల ఆడపడుచు అని ఎవరికి చెప్పద్దు. అంటే అక్కడ అందరూ పారసికుల అమ్మాయి, పారసిక రాజు, కానీ మనం యూదులు అని చెప్పొద్దమ్మా అంటే నాన్న చెప్పినట్లుగా వింటుంది అనమాట. ఇంకా 1 year బ్యూటీ ట్రీట్మెంట్ అయిపోయింది. రాజు దగ్గరకు ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. నేను బ్రీఫ్గా చెప్తున్నా అండి. ఇంకా ఎస్తేర్ వంతు వస్తుందన్నమాట. అప్పుడు హెగే ఆయన ఆధీనంలో ఉంటారు వీళ్ళంతా, ఈ అమ్మాయిలందరూ కూడా. ఇష్టం వాళ్ళకి ఏది నచ్చుతుందో ఆ నచ్చినట్లుగా వాళ్ళు అలంకరణ చేసుకోవచ్చు రాజు దగ్గర వెళ్ళేటప్పుడు అనమాట. కోరిన వస్త్రాలు నేను ఇలా ధరించుకుంటాను, కోరిన నగలు వేసుకొని వెళ్ళొచ్చు. కానీ ఎస్తేర్ అవేమీ అడగదండి, క్యాజువల్గా వెళ్తుంది. దేవుని యొక్క కృప అమ్మాయి మీద ఉంది చూడండి. అప్పుడు ఆ అమ్మాయిని చూసినప్పుడు రాజుకి నచ్చుతుందండి. అప్పుడు తన చేతిలో బంగారు దండం ఉంటుంది, దాన్ని ఎత్తి ఆ అమ్మాయి వైపు చూపిస్తాడు, ఈ అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పి. ఎస్తేర్ 2:17 ఎస్తేర్ రాజునకు అధిక ప్రీతి కలిగించెను కనుక రాజు వష్టి స్థానంన అమ్మాయి తల మీద కిరీటాన్ని పెట్టి ఆమెని రాణించేస్తాడు. ఎస్తేర్ రాణి 127 దేశాలని పరిపాలిస్తున్న అహేశ్వరోస్ రాజుకి పట్టపు రాణి అయిపోతుందండి. అసలు ఎంత గొప్ప దేవుడు అనుకుంటాను నేను. ఒక అనాథ పిల్ల, అది కూడా అన్యుల దేశంలో, అసలు పట్టించుకోకుండా ఉంటే ఆ అమ్మాయి ఏమైపోయేదో. కానీ దేవుని కృప ఎలా పనిచేస్తుంది చూడండి. దేవుని కృప మన మీద ఉంటే మనుషుల కృప కూడా ఉంటుందండి. ఆ అమ్మాయిని మోర్డెకాయి పెంచుతాడు. ఇప్పుడు రాజు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు
ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు అక్కడ, అందమైన అమ్మాయిలు. వాళ్ళు తీసుకొచ్చిందే అందమైన కన్నె పిల్లల్ని. కానీ రాజుకి ఈ అమ్మాయి నచ్చేలాగా దేవుడు చేస్తారు. దేవుని యొక్క హస్తం అండి. దేవుని కృప మనకి తోడుగా ఉంటే అందరూ కూడా, శత్రువులు కూడా మిత్రులైపోతారండి. ఇంకా 127 దేశాలకి రాజు పెళ్ళి అంటే ఎంత వైభవంగా జరుగుతుంది. ఒక్క దేశపు రాజు పెళ్ళి అంటేనే ఎంతో వైభవం కదా. 127 దేశాలకి రాజు. ఈ అమ్మాయి పట్టపు రాణి అవుతుందన్నమాట. అయితే ఈ అమ్మాయి గురించి రాయబడినవి 2:17 రాజుకి ఇష్టంగా అనిపించి రాజు అమ్మాయి తల మీద కిరీటం పెట్టి రాణించేస్తాడు. 2:20 అండి. మీరు తప్పకుండా ఏంటి ఎస్తేర్, ఎందుకు దేవుడు ఈ అమ్మాయిని ఇంత హెచ్చించారంటే, ఎస్తేరు చిన్ననాడు తన తండ్రి అదుపు ఆజ్ఞల్లో ఉన్నట్లే రాణి అయిన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారి అదుపు ఆజ్ఞల్లో ఉంది. చిన్ననాడు సరే నాన్న ఓకే నాన్న అని తండ్రి ఏం చెప్తే అది చేసింది. ఇప్పుడు పట్టపురాణి అయిన తర్వాత కూడా సరే నాన్న ఓకే నాన్న అని తండ్రికి విధేయత చూపిస్తుందంట. ఈ వాక్యం అండి పరిశుద్ధాత్మదేవుడు నాకు బయలుపరిచారనమాట. రెవల్యూషన్ అంటారు. ఇది దేవునికి నచ్చింది ఆ అమ్మాయిలో ఏంటి అంటే, ఆ అమ్మాయి రాణి అయిన తర్వాత కూడా వాళ్ళ నాన్నకి విధేయత చూపిస్తుంది. తండ్రికి విధేయత చూపించడం అంటే దేవునికి విధేయత చూపించడమేనండి. పుట్టిన పిల్లలకి దేవుడు ఎవరు ఏం తెలుసండి. అందుకే దేవుడు వాళ్ళని అమ్మ నాన్న ఆధీనంలో ఉంచుతారనమాట. ఇంకా అమ్మాయి వివాహం జరిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత 478లో వివాహం జరుగుతుందండి. కౌంట్ డౌన్ 473లో ఏం జరుగుతుంది అంటే సాతాన్ ప్లాన్ అన్నమాట. అక్కడ రాజు అగాగు వంశీయుడైనటువంటి హమానుని మహామంత్రిని చేస్తారు. అగాగు అనగానే ఏం గుర్తు రావాలంటే 1 సమూయేలు గ్రంథం 15లో సౌలు రాజు యుద్ధానికి వెళ్తాడు అమాలేకీల మీదకి. ఆ రాజు పేరు అగాగ్ అనమాట. చంపమంటే చంపడు అసలు సౌలు, కానీ తర్వాత సమూయేలు చంపేస్తాడు. కానీ అక్కడి నుంచి వచ్చాడు పాపపు మొలక. ఇప్పుడు ఎక్కడున్నాడు? పారసిక దేశంలో ఉన్నాడు. చూడండి, ఈయన నీ మంత్రిని చేయగానే రాజు ఏం చెప్తాడంటే, అందరూ రాజు కొలువులో పనిచేసేవాళ్ళు అందరూ ఈయనకి వంగి దండం పెట్టాలి, మహామంత్రి కదా అని. అందరూ అలాగే చేస్తారు. కానీ మోర్డెకాయ్ మాత్రం అలా చేయడనమాట. ఎందుకు అని వేరే వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు కూడా అంటారు, ఏంటి నువ్వు దండం పెట్టట్లేదంటే నేను యూదుడనని మాత్రం చెప్తాడు. సో ఈయనకు కూడా కోపం వచ్చేసి తెలుసుకుంటే ఎవరు అంటే యూదుడు అని తెలుస్తుంది. అప్పుడు యూదులందరినీ నాశనం చేయాలి. సైతాన్ పనిచేస్తున్నాడు చూడండి యూదుల మీదనే. ఎందుకంటే యేసు ప్రభు లోకరక్షకుడు అక్కడి నుంచి వస్తున్నాడు కదా. బైబిల్ అంతా అక్కడి నుంచి వస్తుంది. రక్షణ ప్రపంచానికి యూదుల నుంచి అన్నమాట. అందుకే యూదుల్ని చంపాలని హిట్లర్ కానీ ఫరోరాజు కానీ, ఇప్పుడు ఈయన హమాను. యేసు ప్రభు పుట్టినప్పుడు హెరోదు మహారాజు అనమాట. ఇంకా ఎలాగైనా వీళ్ళని మోర్డెకాయ్ని చంపాలి, మోర్డెకాయ్తో పాటు యూదులందరినీ చంపాలి. సాతాను ఆలోచన పెడతాడు. ఒక్కరిని కాదు, మొత్తం 127 దేశాల్లో ఉన్న యూదులను చంపాలి. ఇంకా ఏం చేయాలని ప్లాన్ చేసుకొని సాతాను ఈ హమాన్ని ఆధీనంలో ఉంచుకొని ప్లాన్ చేసుకొని ఏ రోజు చంపాలి అని చీట్స్ వేసి కొన్ని డేట్స్ రాస్తాడు. అదారు నెల 13వ తారీఖు. అదారు నెల అంటే వాళ్ళకి చివరి నెల. ఇంకా రాజుకి చాలా వెండి నాణాలు అన్నీ ముట్టజెప్పి, మన రాజ్యంలో ఒక జాతి ఉంది, మనకి చాలా వ్యతిరేకమైన జాతి, వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేయాలి అని అంటే, రాజు ఆల్రెడీ ఉంగరం ఇచ్చేసాడు కదా, ఇంకా నీ ఇష్టం, నువ్వేం ఆజ్ఞ జారీ చేస్తావో చేసుకో అంటాడనమాట, తెలివి లేకుండా ఆ రాజు. అప్పుడు ఇంకా అదారు నెల 13వ తారీఖు యూదులందరినీ నిర్దాక్షిణ్యంగా చంపాలి, 127 దేశాల్లో ఉన్న యూదులని అని ఆజ్ఞ జారీ చేసి 127 దేశాలకి ఎవరి భాషలో వాళ్ళకి కాపీస్ పంపించేస్తారు. మోర్డెకాయ్ అది చూసి ఏడుస్తాడు, బట్టలు చించుకుంటాడు. ఎస్తేరుకి మరి ఆయన చెప్పి పంపిస్తాడమ్మా, ఇలా ఉంది పరిస్థితి చూడమ్మా, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే, అమ్మో
రాజు పిలవకుండా వెళ్తే ఒకే శిక్ష, ఎవరికైనా మరణశిక్ష. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడకపోతే మనకి ఇంకొక వైపు నుంచి సాయం వస్తుంది. కానీ చిన్ననాడు నేను నిన్ను పెంచాను, జ్ఞాపకం చేసుకో. నిన్ను ఈరోజు దేవుడు రాణించేసింది ఈ ప్రమాదకర పరిస్థితి మనకు వస్తుందని. ఈ టైంలో నువ్వు మమ్మల్ని ఆదుకోవడానికే కావచ్చు. దేవునికి అంత ముందే తెలుసు కదండి, ఇలాంటి ప్రమాదం వస్తుందని తెలిసే దేవుడు నిన్ను రాణించేశాడు అని స్ట్రాంగ్గా రాస్తాడు. నువ్వు సాయం చేయకపోతే ఇంకొకరి నుంచి సాయం వస్తుంది మాకు. దేవుడు మమ్మల్ని తప్పకుండా ఆదుకుంటాడు. కానీ యూదులు మరణించవలసి వస్తే నువ్వు కూడా మరణిస్తావు మాతో పాటు అని స్ట్రాంగ్గా ఆయన మళ్ళా లెటర్ రాస్తే అప్పుడు ఆమె రాస్తుంది, నాన్నగారు నేను మరణించవలసి వస్తే మరణిస్తాను, రాజు దగ్గర వెళ్ళి మన ప్రజల పక్షాన్ని నేను మాట్లాడతాను, మీరందరూ నా కొరకు 3 రోజులు ఉపవాసం చేయండి, నాకు మీ ప్రార్థన బలం కావాలి, సపోర్ట్ అని. నేను కూడా అలాగే చేస్తానని 3 రోజులు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాస ప్రార్థన చేస్తుంది. తనకున్న 7 చెలికత్తెలు కూడా చేస్తారండి. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది, ధైర్యం చేసుకొని మాట్లాడుతుంది. ముందు దేవునికి ప్రార్థన చేసి మొర్దెకై వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తారు. మాట్లాడి ఈ యూదులని కాపాడుతుందండి. చెప్తుంది, ఇదిగో మా అమ్మల్ని మరి హింసించి చంపాలనుకున్నది ఏదో ఈ హమానే అని చెప్తుంది అనమాట. విందుకు పిలిచినప్పుడు రాజుతో పాటు హమాన్ వస్తాడు. అప్పుడు రాజుకి చాలా కోపం వస్తుంది. ఇంకా ఎస్తేర్ అంతా చెప్పేస్తుంది అనమాట, నేను యూదుల అమ్మాయిని, నన్ను పెంచింది మా నాన్నగారు మొర్దెకై, మమ్మల్ని చంపాలని హమాన్ ప్లాన్ చేశాడంటే రాజుకి చాలా కోపం వస్తుంది అనమాట. అప్పుడు ఆ హమాన్ దగ్గర నుంచి ఉంగరం అధికారం తీసుకొని మొర్దెకైని ప్రధానమంత్రిని చేసి ఉంగరాన్ని మొర్దెకైకి పెడతాడండి. మరి మొర్దెకైని చంపడానికి ప్లాన్ చేసి ఉరికంబాన్ని తయారు చేస్తాడు హమాన్ తన ప్యాలెస్ ఆవరణలో. రాజు అంటాడు, ఈయననే దాని మీద ఉరి తీయండి. అప్పుడు ఆయనను ఉరి తీస్తారనమాట. మొర్దెకైని ఉరి తీయాలని ప్లాన్ చేస్తాడు, కానీ దేవుడు అది ఆయన మీదకే తిప్పి కొడతాడనమాట. ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే కూలుతారు. 35వ కీర్తనలో కూడా ఉంటుంది. ఆ తర్వాత సామెతలు 26-27లో ఎవరు దొర్లించిన రాయి వాళ్ళ మీదకే వస్తుందంట. ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే కూలుతారు. కనుకనే చెరుపకురా చెడేవు, మంచి చెయ్యండి మీకు మంచి తిరిగి వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఆదారు 13 వచ్చినప్పుడు దానికి ముందే మొర్దెకై ప్రధానమంత్రిగా రాజు ఆయనని నియమిస్తాడు. కనుక ఆయన లేఖ రాస్తాడు. 127 దేశాల్లో ఉన్న యూదులందరూ ఆదారు 13 వచ్చినప్పుడు ఆత్మరక్షణ కొరకు మిమ్మల్ని మీరు కాపాడుకుంట కొరకు మీదెవరు దాడి చేసినా మీరు కౌంటర్ అటాక్ చేయండి. అప్పుడు యూదులు ఎక్కడ ఉన్నా కూడా అందరూ ఒక దగ్గర ఉంటారండి. ఒక పట్టణంలో ఉన్న యూదులంతా ఒక దగ్గర. మన ఐక్యతగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తారు. అలాగే ఉంటారు. ఆ రోజు వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని వీళ్ళు చంపుతారు, కానీ వాళ్ళకి ఏ ప్రమాదం జరగదు. సాతాను హమాన్ ద్వారా వీళ్ళకి మరణదినంగా ప్రకటించాడు ఆదారు 13, కానీ దేవుడు దాన్ని వాళ్ళకి విజయ దినంగా చేస్తారనమాట. వాళ్ళు గెలుస్తారు. ఆ తర్వాత మొర్దెకై ఎస్తేర్ కలిసి మరి ఈ ఆదారు నెల 13, 14 2 రోజులు ప్రతి సంవత్సరం కూడా పండుగ చేసుకోవాలి. పూరీం పండుగని నియమం చేస్తారండి. అందరూ పండుగ చేసుకొని పిండి వంటలు ఒకరికొకరు పంపించుకోండి, పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయండి అని అప్పుడు చేసిన నియమం ఇప్పుడు కూడా వాళ్ళు యూదులు పాటిస్తారండి. ఎస్తేర్ ఈ పూరీం పండుగ వస్తే వాళ్ళు ఎస్తేర్ గ్రంథాన్ని ధ్యానించుకుంటారు, ఒకరికొకరు మరి పిండి వంటలు పంపించుకుంటారు, దేవుడు జయమిస్తారని పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తారు. చూడండి, ఒక్క అమ్మాయి నిలబడుతుంది, ఆ అమ్మాయికి తోడుగా మొర్దెకై నిలబడతాడు. దేవుడు మొర్దెకైని కూడా ఒక మామూలు రాజు దగ్గర పనిచేసే ఆయనని మరి అన్యుడు కూడా ఆయన మొర్దెకై అక్కడ ప్రధానమంత్రి అవుతాడండి. దానియేలు బాబిలోనియా దేశంలో ఎట్లా అయ్యాడు, యోసేపు ఐగుప్తులు ఎట్లా అయ్యాడు, ఇక్కడ ఎస్తేర్ రాణి అవుతుంది. తర్వాత మొర్దెకై ప్రధానమంత్రి అవుతాడు. ఎందుకు అనంటే వాళ్ళ కొరకు కాదండి,
ప్రపంచంలో ఉన్న యూదులని కాపాడడానికి. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు, ఉన్నత స్థానంలో ఉంచినప్పుడు దాని వెనకాల దేవునికి ఒక పర్పస్ ఉంటుందండి. 138వ కీర్తన 8లో దావీదు రాస్తాడు, లెట్ యువర్ పర్పస్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక పనితో ఈ లోకానికి పంపిస్తారు. దేవుని రాజ్యం స్థాపించాలి, నీతి రాజ్యం, ప్రేమ రాజ్యం. ఆ పని మనం చేయాలన్నమాట. ఒకవేళ అమ్మాయి ఉపవాస ప్రార్థన చేయకుండా రాజు దగ్గర వెళ్ళి మాట్లాడకుండా ఉంటే అసలు యూదులందరూ మరణిస్తే తర్వాత యేసు ప్రభు ఎట్లా పుడతారండి? అక్కడ ఒక తల్లి అన్నమాట. 1 కొరింథీ 1:27లో దేవుడు బలవంతులు సిగ్గుపడినట్లుగా బలహీనులను ఎన్నుకుంటాడు. బలహీనమైన ఒక అమ్మాయి, అనాథ పిల్ల ప్రపంచంలో ఉన్న యూదులని కాపాడుతుంది. దేవుని మీద ఆధారపడి ఉపవాస ప్రార్థన చేసి తనను పెంచిన తండ్రి మీద ఆధారపడుతుంది. తండ్రి ఏది చెప్తే అది చేస్తుంది. దేవుణ్ణి ప్రేమించింది, కన్న తండ్రిని ప్రేమించింది. ప్రపంచంలో ఉన్నటువంటి యూదులని కాపాడిందంటే వాళ్ళని కూడా ప్రేమించింది అన్నమాట. తన పొజిషన్ని యూజ్ చేసుకొని ప్రాణాలకి తెగించి రాజు దగ్గర వెళ్ళి మాట్లాడుతుంది. అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలి. మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో మీరున్న ప్లేస్లో దేవుని రాజ్యం స్థాపించడానికి, ప్రజల్ని దేవునితో కనెక్ట్ చేయడానికి, నీతి మార్గంలో నడిపించడానికి, దేవుణ్ణి గౌరవించిన వాళ్ళని దేవుడు కాపాడతారండి. మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ఒక అనాథ పిల్ల ప్రభా నాయన 127 దేశాల్లో ఉన్న యూదులని కాపాడుతుంది. ఉపవాస ప్రార్థన చేసి మీ మీద ఆధారపడి ప్రభా మరి కన్న తండ్రి పెంచిన తండ్రిని విధేయిస్తుంది ప్రభా. ఒక మహారాణి అయిపోయిన తర్వాత కూడా తండ్రి అదుపాజ్ఞల్లో ఉంటుంది ప్రభా. అలాంటి కృప మాకు దయచేయండి. మేము ఎంతటి వారమైన కన్న తల్లిదండ్రులని గౌరవించేటట్లు, మిమ్మల్ని గౌరవించేటట్లు ప్రభా, మీ మీద ఆధారపడి పని చేసేటట్లుగా మా చుట్టూ ఉన్న ప్రజలు నశించిపోతున్నారయ్యా. యవ్వనస్తులు నాయనా తండ్రి, అనేక కుటుంబాలు, వాళ్ళని కాపాడడానికి పరిశుద్ధ ఆత్మనివ్వండి ప్రభా. అయ్యా నాకెందుకు, నేను బాగున్నాను అనకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళకి, మా ఊర్లో కానీ మా తండ్రి పట్టణంలో ఉన్న వాళ్ళకి, పని చేసే చోట ఒక ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచండి. ఎస్తేర్లాగా ప్రకాశించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఎక్కడున్నా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడడానికి యేసు ప్రభులాగా ఆయన స్థానంలో మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేశారు కనుక ఎస్తేర్లాగా దేవుని కొరకు ప్రకాశిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.